జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద స్థానిక అంబేద్కర్ సంఘం నాయకుల ఆధ్వర్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. పొన్నం ప్రభాకర్ మంత్రి లక్ష్మణ్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా దిష్టిబొమ్మ దానం చేసినట్లు దళిత సంఘం నాయకులు తెలిపారు. పొన్నంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మంత్రివర్గం నుంచి పొన్నం ప్రభాకర్ను తొలగించాలని డిమాండ్ చేశారు. పొన్నం ప్రభాకర్ గారిని వెంటనే డౌన్ డౌన్ పొన్నం ప్రభాకర్ వెంటనే క్షమాపణ చెప్పాలి. అబ్దుల్ లక్ష్మణ్ కుమార్ గారికి పొన్నం ప్రభాకర్ గారు దళిత జాతికి చెప్పాలి. దళిత జాతికి వెంటనే వాడెవడు వీడెవడు పొన్నం ప్రభాకర్ వెంటనే డౌన్ డౌన్ పొన్నం ప్రభాకర్ డౌన్ డౌన్ పొన్నం ప్రభాకర్ డౌన్ 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 పొన్నం ప్రభాకర్ క్షమాపణ చెప్పాలి వెంటనే క్షమాపణ చెప్పాలి వెంటనే డౌన్ 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 పొన్నం ప్రభాకర్ క్షమాపణ చెప్పాలి. దళితుల ఐక్యత దళితుల ఐక్యత దళితుల ఐక్యత అబ్దుల్ లక్ష్మణ్ కుమార్ అవమానం చేసినటువంటి ఈ అవమానాన్ని దళిత ప్రజలందరూ తట్టుకోలేక మేము ఈరోజు నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం. ఇది క్షమాపణ చెప్పకుంటే వృద్ధత్వం ఇంకా కూడా మేము ముందుకు పోయి కార్యాచరణ తీసుకొని ఇంకా పెద్ద ఎత్తున కార్యాచరణ తీసుకొని మేము ముందుకు పోతామని తెలియజేస్తున్నాం. వెంటనే మా పొన్నం ప్రభాకర్ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దళిత ప్రజలకు కూడా క్షమాపణ చెప్పాలని మేము ఈరోజు 5వ తారీఖు జరిగినటువంటి మీటింగ్లో మా మంత్రి లక్ష్మణ్ కుమార్ని పొన్నం ప్రభాకర్ గారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అనుచిత వ్యాఖ్యల ద్వారా అవమానపరిచినందుకు మేము ఈ ధర్మపురి మండలం లోపల అంబేద్కర్ సంఘం ద్వారా మేము నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. అంబేద్కర్ సంఘం తరఫున పొన్నం ప్రభాకర్ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే ఆయన లక్ష్మణ్ కుమార్ కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పాలని మేము అంబేద్కర్ సంఘం తరఫున మేము ధర్మపురిలో ఈరోజు ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే